బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు చేసిన ఫిర్యాదుల ప్రభావం కనిపిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రస్తుత దశలో అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులపై పలు సందేహాలున్నాయని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ వెనక్కి పంపింది. ఈ క్రమంలో మరోసారి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్ధమవుగా ఏపీ కేబినెట్ సమావేశంలోనూ బనకచెర్లే అజెండాగా చర్చ జరగనుంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధంపై చర్చ జరుగుతోంది. ప్రాజెక్టు కొనసాగింపుపై ఏపీ సర్కారు అనిశ్చితిలోకి వెళ్లిపోయిందా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు? బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేపింది. ఈ అంశంపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పొలిటికల్ ఫైట్ చేసుకున్నాయి. ఎవరికి వాళ్ళు ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేస్తూ కొత్త విషయాలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒకవైపు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్రం వద్ద ఫిర్యాదులు చేయడం, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రజలకు తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు రేవంత్ రెడ్డి. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గోదావరి నుంచి ఏటా సుమారుగా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇందులో 200 టీఎంసీలు వరదల సమయంలో మళ్లించాలనేది బనకచెర్ల ప్రధాన ఉద్దేశమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. బనకచెర్ల ద్వారా సుమారు 1 కోటి మందికి తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించవచ్చని అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో 80,112 కోట్లతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నివేదిక ఇచ్చింది. మొత్తం 3 దశల్లో గోదావరి బనకచెర్ల అనుసంధానం చేపడతామని కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదించింది. గోదావరికి వరదలు వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి నల్లమల అడవుల్లో తవ్వే సొరంగం ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించేలా ఏపీ ప్రభుత్వం రూట్ మ్యాప్ రూపొందించింది. మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి వరద జలాలు మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంచుతారు. ప్రస్తుతం కుడికాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కులు ఉండగా దాన్ని 38,000 క్యూసెక్కులకు పెంచుతారు. అలాగే తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచుతారు. కొత్తగా 25,000 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడికాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు. అలా పోలవరం కుడికాలువతో పాటు ఈ కొత్త వరద కాలువను ఉపయోగించి వరద జలాలను వైకుంఠపురం వరకు మళ్లిస్తారు. అక్కడ కృష్ణానదిపై ఆక్విడెక్ట్ పై నిర్మించి అక్కడే ఈ వరద జలాలను కలుపుతారు. రెండో దశలో కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలను తరలిస్తారు. సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు. 150 టీఎంసీల నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు. మూడో దశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అడవుల మీదుగా బనకచెర్ల రెగ్యులేటర్కు నీటిని తరలిస్తారు. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్లు సొరంగం తవ్వి ఆ సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు. మొదటి దశ పనులకు 13,511 కోట్లు, రెండో దశ పనులకు 28,560 కోట్లు, మూడో దశ పనులకు 38.041 కోట్లు, మొత్తం 80,112 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇలా ప్రాజెక్టు ఎలా నిర్మించాలి, కేంద్రం వద్ద అనుమతులు ఎలా తీసుకురావాలి, నిధుల సమీకరణ వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతున్న సమయంలోనే బనకచెర్లకు వ్యతిరేకంగా
తెలంగాణ సర్కారుతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు రచ్చ ప్రారంభించారు. ఈ విషయంలో ఏమాత్రం తగ్గినా సీఎం రేవంత్ రెడ్డిని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. మరోవైపు చంద్రబాబు చెబుతున్నట్లు గోదావరిలో వరద జలాలు అన్నది భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కురవాల్సిన వర్షాల కన్నా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు గోదావరి నదిలో అసలు నీరే ఉండదు. అప్పుడు వరద జలాలు ఎక్కడి నుండి వస్తాయి? బనకచెర్ల ప్రాజెక్టుకు చంద్రబాబు నీళ్లు ఎక్కడి నుండి తెస్తారు అనే వాదనను ఢిల్లీలోనూ వినిపించింది తెలంగాణ సర్కార్. బనకచెర్ల ప్రాజెక్టు చట్ట వ్యతిరేకమని ఢిల్లీలో ప్రభుత్వ పెద్దల వద్ద తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలు, రైతుల ఆందోళనలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు వివరించారు. బనకచెర్ల గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తుందన్నారు. బనకచెర్లకు గోదావరి జలాలను పోలవరం నుంచి రాయలసీమకు తరలించే లక్ష్యంతో ఉండగా ఇది తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగానికి ఆటంకం కలిగిస్తుందంటూ తెలంగాణ వాదిస్తోంది. ప్రాజెక్టులు చేపట్టే ముందు నదీ జలాల పంపకంపై స్పష్టమైన అవగాహన, ట్రైబ్యునల్ అవార్డుల ఆధారంగా అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని ఉత్తమ్ కేంద్రాన్ని కోరిన కొద్ది రోజులకే బనకచెర్లపై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ వెనక్కి పంపింది. బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ వెనక్కి పంపుతూ కొన్ని సూచనలు చేసింది. ప్రాజెక్టు ప్రతిపాదకులపై కేంద్ర జల సంఘం సాయంతో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలని, గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అవార్డు 1990కి విరుద్ధంగా ఉందన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోవాలని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తయారీకి ముందు రాష్ట్రాల మధ్య జల పంపిణీపై క్లారిటీ కోసం కేంద్ర జల కమిషన్ అనుమతి తీసుకోవాలని కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ స్పష్టంగా తెలిపింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ నీళ్ల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటానికి సిద్ధమన్న రేవంత్ ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుకు సైతం వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహ రచన మాకు స్పష్టంగా ఉందన్నారు. అలా చెప్పినట్టుగానే ప్రాజెక్టుకు అనుమతుల దశలోనే బ్రేక్ వేశారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత చాకచక్యంగా ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళితే తర్వాత దశలో తాము ఎలా అడ్డుకోవాలి అనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. వ్యక్తిగతంగా చంద్రబాబుతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏపీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో నిర్వహించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సమయంలోనూ రేవంత్ మాట్లాడుతూ మా ప్రాజెక్టులకు అవసరమైన ఎన్ఓసీలు ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నాం. కేసీఆర్ గతంలో చేసిన పొరపాట్ల వల్ల తెలంగాణ నీటి హక్కులపై అన్యాయం జరిగింది. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వమే రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టింది అని విమర్శించారు. 2015లో జరిగిన ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని, అప్పట్లో 811 టీఎంసీలలో 68% అంటే 552 టీఎంసీలను ఏపీకే కేటాయించి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే సరిపోతుందని సంతకం చేశారని, అదే ఇప్పుడు తెలంగాణకు ప్రమాదంగా మారిందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం దృష్ట్యా తెలంగాణకు నీటి వాటా ఎక్కువగానే దక్కాలి. కానీ ఇప్పటి వరకు 299 టీఎంసీల నీటిని కూడా మనం పూర్తిగా వాడుకోలేకపోతున్నాం. ఏపీ మాత్రం తన ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని తరలించుకుంటూ పోతోందని రేవంత్ విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్షన్పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని 2 తెలుగు రాష్ట్రాలు వాడుకోవచ్చన్నారు. పోలవరం తప్ప గోదావరి నదిపై మిగిలిన ప్రాజెక్టులన్నీ అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులే అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ ఒక బేసిన్కు నీళ్లు తీసుకువెళ్లే ఆంధ్రప్రదేశ్ మరో బేసిన్కు నీళ్లు తీసుకువెళ్తోందని, ఇందులో ఎవరికీ నష్టం లేదన్నారు. కృష్ణానదిలో నీరు తక్కువగా ఉండడంతో ట్రిబ్యునల్ నిర్ణయానికి అనుగుణంగా మేము ముందుకు వెళుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంపై అభ్యంతరాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఈ కేబినెట్ భేటీలోనే ప్రధానంగా ఈ అంశంపై చర్చించనున్నారు.
అనుమతులన్నీ పొందాకే బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బనకచెర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తరలిస్తామని చెప్పారు. రాజకీయ దురుద్దేశాలతో తెలంగాణ నేతలు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వ్యతిరేకం కాదని, అందుకే కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వం పూర్తి చేసుకోగలిగిందని గుర్తు చేశారు. గతంలో గోదావరి జలాలను తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలకు రోజు 4 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు 400 టీఎంసీలను తరలిస్తామని నాటి సీఎంలు కేసీఆర్, జగన్ ఉమ్మడిగా ప్రకటించలేదా అని ప్రశ్నించారు. నిమ్మల, కాళేశ్వరం, సీతారామసాగర్ తదితర ప్రాజెక్టులకు అనుమతులు లేకుండానే చేపట్టలేదా? చంద్రబాబు అడ్డుకుని ఉంటే అవి పూర్తయ్యేవా? తెలంగాణ ప్రభుత్వం పాటించిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వర్తిస్తాయా అని నిమ్మల నిలదీశారు. ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లాలా వద్దా అనే విషయంపై కేంద్ర జల సంఘమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందున ప్రాజెక్టు అంచనాకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ నిర్ణయించలేమని చెబుతూ ప్రతిపాదనను వెనక్కి పంపిన కేంద్ర జల సంఘం ఇరు ప్రభుత్వాలతో సమావేశం నిర్వహించి ఎవరికీ అన్యాయం జరగకుండా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే వాస్తవాలను విస్మరించి తెలుగు ప్రజల మధ్య ఆందోళనకర పరిస్థితులు తలెత్తేలా వ్యాఖ్యలు చేయకుండా సున్నితంగా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది. గోదావరి వరద నీటిని రాయలసీమకు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుతో మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తలెత్తింది. ఒకవైపు గోదావరి జల వివాద ట్రిబ్యునల్ కు ఏపీ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూనే బనకచెర్ల విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతోంది. సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీటిని బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏమిటని ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి ప్రశ్నిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధానికి బనకచెర్ల వేదికైంది. ఈ ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలు మరింతగా ముదిరే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు కేబినెట్లలో చర్చించిన తర్వాత ఈ అంశం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.